తారొస్తున్నారంటూ సాగదీశారు. తీరా చూస్తే తుస్సుమనిపించారు. తెలంగాణ విపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రావటం పోవడం అంతా మూడు ఘట్టాల్లో ముగిసింది. సభకు ఎంట్రీ ఇచ్చి జనగణమన పాడి వచ్చినట్లు సాక్ష్యంగా ఓ సంతకం పెట్టి వెళ్లిపోయారు. అటు తదుపరి జరగబోయే సమావేశాల్లో అధికార విపక్ష మధ్య జలజగడం ఏ రేంజ్లో ఉంటుందో మండే నాటి పొలిటికల్ సీన్ జస్ట్ ట్రైలరేనా? గత పాలకుల పాపాలను ఆఫ్ ది రికార్డుగా లెక్కలు చెప్పిన సర్కారు సభలో ఎలాంటి వ్యూహం అవలంబించబోతోంది? తన టీంకు సీఎం రేవంత్ చేసిన కర్తవ్య బోధ ఏంటి? మరి విపక్షం తట్టుకొని నిలబడుతుందా, కలబడుతుందా? క్యా సీన్ హై, సీన్ ఆఫ్ ద డే. ఇది చూసిన వారికి ఇలా ఎన్నో వ్యాఖ్యానాలు వస్తాయి. అసెంబ్లీలో కనిపించిన ఈ సీన్ ఎన్నో ప్రశ్నల్లో పటాపంచలు చేసింది. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ను సభలో ఆయన స్థానం వద్దకే వెళ్లి మరీ పరామర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సూపర్ సీన్ లో ఒక సీక్రెట్ ఉంది. అఫ్ కోర్స్ అందరూ గమనించి ఉండకపోవచ్చు, కానీ బాగా పరిశీలిస్తే కేసీఆర్ వద్దకు సహచర మంత్రులతో సీఎం రేవంత్ రాగానే బీఆర్ఎస్ పక్ష ఎమ్మెల్యేలందరూ లేచి నిలబడి గౌరవం ప్రదర్శించారు. కానీ ఇక్కడ బాగా చూడండి, ఈ ఇద్దరు మాత్రం కనీసం లేచి నిల్చోలేదు. కావాలంటే మరోసారి చూడండి. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన వ్యక్తిగా రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అంటూ, విపక్ష నేత అంటూ, తన తండ్రి కేసీఆర్ ఇంత గొప్ప అంత గొప్ప అంటూ మీటింగుల్లో డైలాగులు కొడుతూ ఉంటారు కేటీఆర్. ఫాదర్ పట్ల చాలా గౌరవ అభిమానాలు వలకబోస్తారు. కావాలంటే ఒకసారి వినండి. నాకు తిట్టాలని లేదు, కానీ బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మా లీడరు అన్నది పక్కకు పెట్టు, తెలంగాణ తెచ్చిన నాయకుడు అన్నది పక్కకు పెట్టు, 2 సార్లు ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రి అనేది కూడా పక్కకు పెట్టు. మా నాయన కదా, మా నాయన తిడితే కొడుకు రేషం రాదా? ఇక్కడ దాకుంది కోపం, ఇక్కడ దాకుంది. తన తండ్రిపై తనకు ఎంత గౌరవం ఉందో మాటల్లో బాగా చెప్పిన కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా చేసిన నిర్వాకం మాత్రం డిఫరెంట్. కనీసం సభా సంప్రదాయం, సభా మర్యాద పాటించకుండా విపక్ష నేత తన తండ్రి అయిన కేసీఆర్ వద్దకు శాసనసభ నాయకుడి హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులతో కలిసి వస్తే కనీసం నిలబడాలని కేటీఆర్ కు ఎందుకు అనిపించలేదన్న విమర్శలు వస్తున్నాయి. పోనీ అంటే ఇతర గులాబీ ఎమ్మెల్యేలంతా నిలబడి హుందాగా వ్యవహరించారు. ఇక కేసీఆర్ విషయానికి వస్తే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు సభకు వస్తున్నారని తెలిసి బీఆర్ఎస్ నేతలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆయన విపక్ష నేత, ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే శాసనసభకు రావటం ఆయన విధి. ఇందులో గొప్ప కాని వింత కాని ఏమీ లేదు. తెలంగాణలోని 119 మంది ఎమ్మెల్యేల్లో కేసీఆర్ కూడా ఒకరు. విపక్ష నేతగా ఆయన అసెంబ్లీకి వస్తే బ్రహ్మాండం ఏమి బద్దలవదు కదా. ఇంత ఓవరాక్షన్ ఎందుకు అని కౌంటర్ తో కూడిన పొలిటికల్ పంచ్ ఇచ్చింది కాంగ్రెస్. వస్తున్నాడని చెప్పనేది పదే ఏదో గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. అరే, ఎమ్మెల్యేగా గెలిచిందే అసెంబ్లీకి వెళ్ళమని ప్రజలు పంపినటువంటి సందర్భం. 2 ఏళ్లుగా అసెంబ్లీకి డుమ్మా కొట్టి ఈ రోజు వస్తుంటే దాన్ని అడావుడిగా చేసేటువంటి సందర్భం సరైనది కాదన్న మాట చెప్పే ప్రయత్నం చేస్తూ మేము కూడా అనేక సందర్భాల్లో వారిని రమ్మని ఆహ్వానించినాం. ప్రజలకు సంబంధించినటువంటి చర్చల్లో పాల్గొమ్మని కోరినాం. అసెంబ్లీకి అటెండెన్స్ కోసం వచ్చి మళ్ళీ వెళ్ళిపోవడం, మాయం కావడం కాకుండా ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వారు ఉండాలి, సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా మా వైపు నుంచి కోరుతూ, అసెంబ్లీకి హాజరైన కేసీఆర్ సభ వాయిదా పడేదాకా ఉన్నారా అంటే అది లేదు. శాసనసభలో మృతి చెందిన సహచర మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలపకుండానే సభ నుంచి రుసరుసా వెళ్లిపోయారు. విపక్ష నేతగా బీఏసీ సమావేశానికి డుమ్మా కొట్టారు. అంటే కేసీఆర్ శాసనసభకు వచ్చారు పోయారు అన్న చందంగా సాగింది ఆయన తీరు. పట్టుమని 10 నిమిషాలు కూడా సభలో ఉండలేదు కేసీఆర్. మిగతా రోజుల్లో జరిగే తదుపరి సభా సమావేశాలకు కేసీఆర్ వస్తారా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. పొరుగు రాష్ట్రాల్లో అసెంబ్లీకి ముఖం చాటేసిన ఏపీ మాజీ సీఎం జగన్ రెడ్డి లాగా కేసీఆర్ కూడా వ్యవహరిస్తారా, లేదంటే సభకు హాజరై సర్కారును ప్రశ్నిస్తారా అన్నది వేచి చూడాలి. అసెంబ్లీలో కేసీఆర్ తో ఏం మాట్లాడారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగారు మీడియా ప్రతినిధులు.
ఆరోగ్యం ఎలా ఉందని అడిగితే బావుందని రిప్లై ఇచ్చారని అంటూనే తాము ఏం మాట్లాడుకున్నది మీకెందుకు చెబుతానంటూ ఆఫ్ ద రికార్డ్ గా చెప్పారు రేవంత్ రెడ్డి. అయితే సభ నుంచి వెంటనే ఎందుకు వెళ్లిపోయారో మాత్రం కేసీఆర్ ని అడగాలని చమత్కరించారు సీఎం. ఆ తర్వాత శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులు, విప్లకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి. నీళ్ల సెంటిమెంట్ తో తమపై బీఆర్ఎస్ అటాక్ చేయాలని చూస్తోందని సభలో మినిస్టర్లు, ఎమ్మెల్యేలు కారు పార్టీ విమర్శలను అంతే గట్టిగా తిప్పికొట్టాలని నూరిపోశారు. నదీ జలాలు, నీటి వాటాలు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై అవగాహన పెంచుకోవాలని, వీటిపై బాగా ప్రిపేర్ అవ్వాలని సూచించారు రేవంత్. నదీ జలాలపై జనవరి 1న ప్రజాభవన్లో సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుందని చెప్పారు ముఖ్యమంత్రి. గత బీఆర్ఎస్ పాలనలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 36% పనులే అయ్యాయని, పైగా ఎలాంటి అనుమతులు లేకున్నా ఉన్నట్లు అబద్దాలు చెప్తున్నారని విమర్శించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 70,000 కోట్లు ఖర్చయ్యే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు గత కేసీఆర్ ప్రభుత్వం కేవలం 27,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసి ఒక పంపు 5 నిమిషాలు ఆన్ చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని ఆక్షేపించారు. కాళేశ్వరంపై మోజు పెంచుకున్న కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి పనులు నిదానంగా చేయాలని అప్పట్లో కేసీఆర్ ఆదేశాలిచ్చి ఇప్పుడు నీతి మాటలు ఏంటని మీడియాతో చేసిన చిట్చాట్లో నిగ్గదీశారు మినిస్టర్ ఉత్తమ్. ఇక ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు కృష్ణానదిలో తెలంగాణ వాటా 299 టీఎంసీలకు కట్టుబడి ఉంటామని అపెక్స్ కౌన్సిల్లో ఒప్పుకున్నారని, పాలమూరు ప్రాజెక్టు పరిధిలోని నార్తాపూర్, ఎదుల లింక్ పనులు కూడా ఆపేశారని గుర్తు చేసిన ఉత్తమ్ 900 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే కల్వకుర్తి, 2,000 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే ఎస్ఎల్బీసీ విషయంలోనూ కేసీఆర్ అదే నిర్లక్ష్యం వహించారని విమర్శించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి పాలమూరు, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు అన్యాయం చేస్తున్నావంటూ బీఆర్ఎస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, మాజీ మంత్రి హరీష్ రావుని చూసి గోబెల్స్ కూడా సిగ్గుతో తలదించుకుంటారేమో అన్నారు ఉత్తమ్. కాళేశ్వరంకి 1,00,000 కోట్లు ఖర్చు పెడతారు, 2 టీఎంసీ నుంచి 3 టీఎంసీకి పెంచుకుంటారు. దీన్నేమో 2 టీఎంసీ నుంచి 1 టీఎంసీకి తగ్గిస్తారు. దీని నుంచేమో కష్టంగా 27,000 కోట్లు ఖర్చు పెడతారు. ఇంకోటి ఆన్ రికార్డ్ చెప్తున్నా, పాలమూరు రంగారెడ్డి పనులని స్లో చేయమని చెప్పి ఇప్పుడున్న పాలమూరు రంగారెడ్డికి సిఈ విజయభాస్కర్ రెడ్డి ఆ రోజు ఎస్సీ ఆయన్ని డైరెక్ట్ గా అధికారులు అప్పుడున్న రాజకీయ నాయకులు చెప్పిండ్రు. ఇది వాస్తవ పరిస్థితి. మీరు మా మీద బురదలే ప్రయత్నం, జనంలో తప్పుడు తీసుకునే ప్రయత్నం, ఇది చాలా దుర్మార్గం. మంత్రి ఉత్తమాటలు మాట్లాడుతున్నారని, పాలమూరు ప్రాజెక్టు కోసం తాను నేల మీద పడుకుని పనిచేశానన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ కు 2 ఏళ్ల క్రితం కొబ్బరికాయ కొట్టి డిపిఆర్ ఎందుకు పంపలేదని ప్రశ్నించిన హరీష్, ఎస్ఎల్బీసీపై బీఆర్ఎస్ ప్రభుత్వం 1,900 కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. తమ హయాంలో 7 ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు తెచ్చామని, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 3 డిపిఆర్లు పంపించారని, మంత్రిగా ఉత్తమ్ ఒక్కటంటే ఒక్క అనుమతైనా తెచ్చారా? పాలమూరు ద్రోహులు కాంగ్రెస్ నేతలే అంటూ విమర్శించారు హరీష్. నీటిపారుదల శాఖపై కనీస అవగాహన కూడా లేకుండా కృష్ణానది ఎక్కడుందని సీఎం రేవంత్ రెడ్డి అడిగిన వారు నీటిపారుదలపై ప్రాజెక్టులపై కేసీఆర్ చర్చకు రావాలంటున్నారని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్. కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారని తెలిసి కాంగ్రెస్ సభ్యులు చర్చకు ప్రిపేర్ అవుతున్నారన్న కేటీఆర్, పాలమూరు రంగారెడ్డి అడ్డుకున్న వ్యక్తి నీటిపారుదల శాఖ సలహాదారు అంటూ ఎద్దేవా చేశారు. మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు సభకు హాజరైన కేసీఆర్ ఓ అరగంట పాటు తన మార్క్ హంగామా సృష్టించి ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఇక ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు ఇటీవలే ప్రకటించారు స్పీకర్. ఈ 3 శాసనసభ్యులతో పాటు మరో ఎమ్మెల్యే సంజయ్ కూడా ట్రెజరీ బెంచీల వైపు కూర్చోవటం కోసమెరుపు. ఎముకలు కొరికే చలిపెడుతున్న వేళ జల జగడాలపై అసెంబ్లీ సాక్షిగా వాటర్ వార్, అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల మంటలను ఏ రేంజ్ లో మండిస్తుంది? నయాసాల్లో జరిగే సమావేశాలు ఎంతటి పొలిటికల్ హీట్ పుట్టిస్తాయో వెయిట్ అండ్ సీ.